రెటిక పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం కడియం అనర్హత పిటిషన్లు స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరు విషయాల్లో వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ డిస్మిస్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా ఈ తీర్పు పైన బీఆర్ఎస్ నేతలు తదుపరి చర్యగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? శ్రీకాంత్, స్టేషన్ ఘన్పూర్లో కూడా ఉప ఎన్నిక రాబోతోంది, ఇటు ఖైరతాబాద్ నుంచి కూడా ఉప ఎన్నిక రాబోతుంది అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. బట్ స్పీకర్ మాత్రం ఈ పిటిషన్ని గతంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అదేవిధంగా దీన్ని క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. సో మొదటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎట్లా అయితే క్లీన్ చీట్ ఇచ్చారో మొదటి 8 మందికి, సో ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నటువంటి ఉత్కంఠ ఈరోజు ఉదయం వరకు కూడా కొనసాగింది. సో అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే ఇద్దరిపైన వేటు పడుతుందని అనుకున్నారు. బట్ వీళ్ళ విషయంలో మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పిటిషన్లు తోసిపుచ్చారు. చాలా ఆధారాలు ఉన్నాయి. చాలా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినా కానీ వాటన్నిటిని కూడా తోసిపుచ్చడం జరిగింది. అండ్ చాలా అఫిడవిట్లు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళపైన. మోరోవర్ చాలా లేట్ ప్రాసెస్ కూడా వీళ్ళిద్దరి విషయంలో కొనసాగింది. వీళ్ళిద్దరే లాస్ట్ వరకు వెయిట్ చేశారు. సో వీళ్ళ విషయంలో జడ్జిమెంట్ ఖచ్చితంగా వేరే రకంగా వస్తుంది, ఉప ఎన్నిక వస్తుంది, వేటు పడుతుందని అనుకున్నారు. సో గత 8 మందికి ఎలాంటి అయితే క్లీన్ చీట్ ఇచ్చారో వీళ్ళ విషయంలో అది ఉండదు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీతో పనిచేశారు అన్నది మాత్రం ప్రధానంగా వినిపించింది. ఈవెన్ కడియం అయితే ఏకంగా ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కోటేమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కానీ చాలా సభల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కోటేమని చెప్పిన చాలా ఆధారాలని అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. సో వీళ్ళ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారా, దేశం మొత్తం కూడా ఎదురు చూసింది స్పీకర్ నిర్ణయం కోసం, ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోసం. మోరోవర్ దీంట్లో వీళ్ళకు సంబంధించినటువంటి శాలరీ విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పీకర్ తీసుకున్నారు. సో ఎక్కడ ఆధారాలు లేవు అన్నది కూడా స్పీకర్ కడియం విషయంలో కొంత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కమింగ్ టు దానోది మాత్రం చాలా విచిత్రమైనటువంటి అంశం. మొదటి నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసింది చేయి గుర్తు పైన అయినా కానీ ఆయన పోటీ చేయకముందే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పిటిషన్ వేయడం వల్ల, సో అప్పటికి ఈయన లేడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చనే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అంటూ కూడా దానం తరపున వాడడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారినట్టు కాదు, బిఫోర్ పోటీ చేయకంటే ముందే పిటిషన్ వేశారని చెప్పేసి. బట్ ఇక్కడ ఇంకొక క్లాస్ ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి ఇంకో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ పైన ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జడ్జిమెంట్ కాపీ వస్తే స్పీకర్ ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు అన్నటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడలేదు. వీళ్ళందరిపైన కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. ఇక రేపు దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగబోతోంది 12వ తేదీ రోజు. సో ఇట్లా నేపథ్యంలో రేపు ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని వెళ్ళబోతున్నారన్నది చూడాలి. సో రేపు సుప్రీంకోర్టులో ఇది విచారణ ఉన్నటువంటి క్రమంలో ఒకరోజు ముందు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత ఇంట్రెస్టింగ్గా మాత్రం కనిపిస్తోంది. గతంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు వేరు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు వేరు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన దానం నాగేందర్ కూడా స్పందించారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ వేటు వేసినా అనర్హత పిటిషన్ వేసినా నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, మళ్ళీ కోర్టుకు వెళ్తారా దీనిపై, లేదంటే మళ్ళీ ఉన్న అఫిడవిట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుందా అన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోరోవర్ ఈ 8 మంది విషయాలు పక్కన పెడితే దానం నాగేందర్ విషయంలో ఈసారి తీర్పు వేరేగా వస్తుందని, కడియం శ్రీహరి విషయంలో వేరేగా వస్తుందని చాలామంది అంచనా వేసినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు 10కి 10 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోరోవర్ బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి క్రమంలో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ కొనసాగింపుగానే వేస్తారు తప్ప కొత్త పిటిషన్ వేయలేదు అన్నది ఇంకొక క్లాస్ కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏ అంశాన్ని బేస్ మీద తీసుకున్నారు ఏమిటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానం నాగేందర్ పోటీ చేయకముందే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేస్తే కనుక ఆ పిటిషన్ కొనసాగించాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేసింది కూడా స్పష్టంగా కనిపించినటువంటి విషయం. బట్ ఏదేమైనా కానీ ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నటువంటి ఉత్కంఠకు మాత్రం ఒక తెర అయితే పడింది. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి పూర్తి జడ్జిమెంట్ కాపీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి పార్టీ మారిన
అన్న అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 10కి 10 మంది ఎమ్మెల్యేలు ఈవెన్ పట్నం కానీ సేమ్ టైం అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా చెప్పారు. బట్ స్పీకర్ మాత్రం కాంగ్రెస్లో లేరు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు. సో ఆ అంశాన్ని కాదని దానికంటే ముందు వచ్చినటువంటి పిటిషన్నే బేస్ చేసుకున్నారన్నది ఇంకొక వాదన బలంగా వినిపిస్తోంది. సో చూడాలి రేపు సుప్రీంకోర్టులో ఈ వాదనలు ఎట్లా ఉండబోతున్నాయి. ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఈ ఉత్కంఠ ఇక్కడికి క్లోజ్ అయినట్టు కాదు, ఇది భవిష్యత్తులో కూడా రేపు సుప్రీంకోర్టులో కూడా ఎట్లాంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది చక్రి. అయితే శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఇచ్చిన 3 వారాల గడువు నేటితోటి ముగుస్తుండగా అసలు ఈ తీర్పు కాపీని వెంటనే కోర్టుకు సమర్పించే అవకాశం ఉందా శ్రీకాంత్? ఎగ్జాక్ట్లీ రేపు సుప్రీంకోర్టు చూడాలంటే స్పీకర్ ఒక ట్రిబ్యునల్ హోదాలో ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. మేము ఈ అంశాలపైన మేము పరిగణలోకి తీసుకున్నాం, ఈ అంశాలపైన మేము విచారణ చేస్తాం, 2 వైపుల వాదనలు విన్న తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అంటూ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే విచారణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఒకవేళ దీనిపైన నిర్ణయం తీసుకోలేకపోతే మీరు ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. అంటే జైల్లో చేసుకుంటారా అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఆ విషయంలో కూడా ఒక శాసన సభ్యత్వానికి అంటే శాసనాలకి ఇటు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య ఒక యుద్ధ వాతావరణం లాంటిది కూడా వచ్చింది. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు అని గతంలోనే గడ్డం ప్రసాద్ ధన్కర్ మాటల్ని గుర్తు చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్ ఏది సుప్రీంకోర్టు రాష్ట్రపతి ముర్ము విషయంలో కానీ గవర్నర్ల విషయంలో కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఫైల్ ఆపొద్దని చేసినటువంటి కామెంట్ను ఉద్దేశించి. సో ఇప్పుడు స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి. రైట్,